Hello everyone, welcome to AMR Groups. So ఈరోజు సెషన్లో స్పాటింగ్ ద ఎర్రర్స్. సో స్పాటింగ్ ద ఎర్రర్స్లో ఇప్పటికే మనము సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్స్ ఆర్టికల్స్ కంప్లీట్ చేసాము. ఈ సెషన్లో మనము ప్రొనౌన్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్లో ప్రొనౌన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి ఒక ఐడియా తెలుసుకుందాము. మనం ఆల్రెడీ ప్రొనౌన్స్ మీద ఒక వీడియో చేసాము, ఒకసారి అది చూడండి. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ఏ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏంటి? A pronoun is a word that replaces a noun to avoid repetition. అంటే నౌన్ని రిప్లేస్ చేసే వర్డే ప్రొనౌన్. నౌన్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. ఏదైనా ఒక దాని పేరుని మనం నౌన్ అంటాం. సో ఆ నౌన్ని మనం ఎప్పుడు యూజ్ చేయం కదా, అంటే ఊరికే రిపీటెడ్గా యూజ్ చేస్తే బాగుండదు కాబట్టి దాని బదులుగా యూజ్ చేసేదే ప్రొనౌన్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి ప్రొనౌన్వి? హీ, షీ, ఇట్, వి, దిస్, దాట్, హూ, సమ్వన్, యువర్ సెల్ఫ్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ప్రొనౌన్సే. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెంటెన్స్లో ఎలా యూజ్ చేశారు? రవి ఈజ్ మై ఫ్రెండ్, కామా, సారీ, ఫుల్ స్టాప్. హీ ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ చూడండి, నౌన్ ఏంటి? ఇక్కడ రవి అనేది ఇక్కడ నౌన్. సో సెకండ్ సెంటెన్స్లో ఏమవుతుంది? ఇక్కడ హీ అని యూజ్ చేశారు. ఎందుకంటే రిపీటింగ్ రవి అంటే ఆ రెప్యుటేషన్ని మనం అక్కడ క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ దే ఆర్ యూజింగ్ రవి. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? నౌన్ యొక్క హీ. ఓకే, సో అదే యూస్ అన్నమాట ప్రొనౌన్ది. ఇంకోటి చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్, ఇట్ ఈస్ న్యూ, దిస్ బుక్. బుక్ అనేది నౌన్, ఇక్కడ ఇట్ అనేది ఏంటి? దాని ప్రొనౌన్. ఓకే, సో మనకి ప్రొనౌన్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవేంటంటే పర్సనల్, పొసెసివ్, రిఫ్లెక్సివ్, డెమాన్స్ట్రేటివ్, రిలేటివ్, ఇంటరాగేటివ్, ఇండెఫినైట్ ప్రొనౌన్స్. సో ఇవన్నీ దాని మీద నేను ఫస్ట్ సిరీస్లో ప్రొనౌన్స్ అనే టాపిక్ మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి అవి చూడండి. దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను అంత చెప్పట్లేదు బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్. మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది స్పాటింగ్ ద ఎర్రర్స్ మీద కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ దాట్. జస్ట్ ఇది ఒక ఓవర్వ్యూ. ఆ వీడియో ఒకసారి చూసేయండి ప్రొనౌన్స్ మీద. ఓకే, సో దీంట్లో కూడా మనము ఇందాక స్పాటింగ్ ద ఎర్రర్స్ సెషన్స్లో చూసినట్టుగానే దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే ప్రొనౌన్స్ మస్ట్ అగ్రీ విత్ దేర్ నౌన్స్ ఇన్ నంబర్ అండ్ జెండర్. ఓకే, నౌన్స్ జెండర్ అండ్ నంబర్ ఆ రెండుతోటి అగ్రీ అయి ఉండాలి అనేసి అంటున్నారు. మామూలుగా సింగులర్ నౌన్ ఉంది అనుకోండి, దానికి సింగులర్ ప్రొనౌనే రావాలి. ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ ప్రొనౌనే రావాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ నోట్బుక్. సో ఇదేంటి? ఇక్కడ ఇది ఎర్రర్. ఎందుకు? బికాస్ ఎవ్రీ స్టూడెంట్ మనము సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో చూసినాం. ఏంది? ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ అదేంటి? అదొక సింగులర్ నౌన్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇది సింగులర్ నౌన్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటి? ఇది కూడా సింగులర్ అవ్వాలి. దేర్ వచ్చింది ఇక్కడ. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ నోట్బుక్, ఇది తప్పు, ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఓకే, కరెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ హీస్ ఆర్ హర్ నోట్బుక్. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ అంటున్నాము, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద సెన్స్ అది ఇండివిజువల్గా ఒక్కొక్కరు కాబట్టి అది సింగులర్ అక్కడ. ఓకే, సింగులర్ కాబట్టి దేర్ అనేది ప్లూరల్ యూజ్ చేయొద్దు. ఇక్కడ ఉంది కదా, సింగులర్ నౌన్ మస్ట్ హ్యావ్ ఎ సింగులర్ ప్రొనౌన్, ఎ ప్లూరల్ నౌన్ మస్ట్ హ్యావ్ ఎ ప్లూరల్ ప్రొనౌన్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఈచ్ ఎంప్లాయీ మస్ట్ సబ్మిట్ దేర్ రిపోర్ట్. ఈచ్ ఎంప్లాయీ సింగులర్ ప్రొనౌన్ వచ్చింది, సింగులర్ నౌన్ వచ్చింది. ఇక్కడ చూడండి, దేర్ రిపోర్ట్ అనేది ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇది తప్పు, ఇట్ ఈస్ ద ఎర్రర్ హియర్. కరెక్ట్ ఏంటి? ఈచ్ ఎంప్లాయీ మస్ట్ సబ్మిట్ హీస్ ఆర్ హర్ రిపోర్ట్. ఓకే, సో మనం సింగులర్ నౌన్ ఉన్నప్పుడు సింగులర్ ప్రొనౌనే వాడాలి. లైక్ ఇక్కడ ఈచ్ ఎంప్లాయీ అనేది సింగులర్ నౌన్, సో మనము సింగులర్ ప్రొనౌనే వాడుతున్నాము. ఓకే, నెక్స్ట్ ఎవ్రీవన్ షుడ్ క్యారీ దేర్ అంబ్రెల్లా. ఇక్కడ ఎవ్రీవన్ని కూడా సింగులర్గానే ట్రీట్ చేస్తాం. ఈ ఎవ్రీవన్ ఈజ్ ద సింగులర్ నౌన్ హియర్. ఇక్కడ చూడండి, దేర్ అంబ్రెల్లా అన్నాం కాబట్టి ఇక్కడ ఏంటి? దేర్ అది ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేసాం కాబట్టి ఇది తప్పు. ఓకే, సో ఏమొస్తుంది? కరెక్ట్ ఏమవుతుంది?
everyone should carry his or her umbrella. ఓకే, అక్కడ దెర్ ఈస్ నో జెండర్, అంటే స్పెసిఫిక్గా ఈ జెంట్స్ ఫీమేల్స్ అని చెప్పట్లేదు కాబట్టి మనం హీజ్ ఆర్ హర్ అని వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. neither of the boys has finished their task. neither of the boys, neither subject verb agreement spotting the errors సెషన్ ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఇది ఏంటి, నీదర్ అని వచ్చినప్పుడు ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సింగులర్ నౌన్. సో సింగులర్ నౌన్ అయినప్పుడు ఇక్కడ దేర్ వచ్చింది. దేర్ ఏంటి, ప్లూరల్ ప్రొనౌన్, కాబట్టి ఇది కూడా తప్పు. ఇట్ ఈస్ అన్ ఎర్రర్ హియర్. సో కరెక్ట్ వన్ ఏంటి, neither of the boys have finished his task. చూడండి, ఇక్కడ బాయ్స్ అన్నాం కాబట్టి టాస్క్ వచ్చింది, హీస్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఈచ్ ఎంప్లాయీ ఎవ్రీవన్ వచ్చినప్పుడు హీజ్ ఆర్ హర్ రావాలి. ఓకే, ఇది రూల్. ఫస్ట్ రూల్ ఏంటి, సింగులర్ నౌన్ వచ్చినప్పుడు సింగులర్ ప్రొనౌనే రావాలి, ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ ప్రొనౌనే రావాలి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి ambiguous pronouns should be avoided. ambiguous అంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రొనౌన్స్ ఉంటాయి కదా, అవి మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. ఓకే, ఏ ప్రొనౌన్ మస్ట్ క్లియర్లీ రెఫర్ టు ద కరెక్ట్ నౌన్ ఇన్ ద సెంటెన్స్. సో మనం మామూలుగా ప్రొనౌన్ ఎందుకు యూస్ చేస్తాము, నౌన్ బదులుగా యూస్ చేసేదే ప్రొనౌన్ కాబట్టి ఒకవేళ అదే క్లియర్గా లేకపోతే దాన్ని యూస్ చేయాల్సిన అవసరమే లేదు కదా ఇక్కడ. కాబట్టి అది క్లియర్గా వీ నీడ్ టు క్లియర్లీ రెఫర్ ఇట్. ఓకే, ఇఫ్ ద ప్రొనౌన్స్ రెఫరెన్స్ ఈజ్ అన్క్లియర్ ఇట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. ఒకవేళ ప్రొనౌన్ మనం ఒక కరెక్ట్ నౌన్కి రెఫర్ చేయట్లేదు అయితే అక్కడ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది, అంబిగ్విటీ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద ప్రొనౌన్ మ్యాచెస్ ద ఇంటెండెడ్ నౌన్, అంటే కరెక్ట్ నౌన్కి మ్యాచ్ అయ్యేలాగానే రాయాలి. ఇప్పుడు ఇది చూడండి, when Radha met Sita, she was happy. when రాధా సీతని కలిసింది కాబట్టి ఆమె హ్యాపీగా ఉంది అంటున్నారు. సో ఇక్కడ రాధా మెట్ సీత, ఇక్కడ రెండు నౌన్స్ ఉన్నాయి, రాధా ఉంది సీత ఉంది. ఇక్కడ మళ్ళీ ఏంటి, కామా తర్వాత షీ వాస్ హ్యాపీ అన్నారు. షీ అసలు ఇక్కడ ఎవరి గురించి, హూ ఈస్ హ్యాపీ హియర్, రాధానా సీతానా? సో ఇక్కడ ఏంటి, మనకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి దగ్గర ఈ షీని మనం అవాయిడ్ చేయాలి, ఇక్కడ మనం నౌన్నే పెట్టాలి. వెన్ రాధా మెట్ సీత, రాధా వాజ్ హ్యాపీ, ఇది కరెక్ట్. ఓకే, బికాస్ టూ నౌన్స్ ఉన్నప్పుడు ప్రొనౌన్ షుడ్ నాట్ బి ఇన్ ద అంబిగ్విటీ, మనని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలాగా ఉండొద్దు. నెక్స్ట్, రమేష్ టోల్డ్ సురేష్ దట్ హీ వాస్ రాంగ్. రమేష్ టోల్డ్ సురేష్, రమేష్ సురేష్కి చెప్పాడు తప్పని. ఎవరు తప్పని చెప్పట్లేదు ఇక్కడ, దట్ హీ వాస్ రాంగ్. హీ అంటే ఇక్కడ మనం ఎవరు అనుకోవాలి, రమేష్ అనుకోవాలా సురేష్ అనుకోవాలా? సో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్, కాబట్టి ఇక్కడ హీని యూస్ చేయొద్దు. ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్ హియర్. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, రైట్ వే ఆఫ్ యూసేజ్ ఏంటి, రమేష్ టోల్డ్ సురేష్ దట్ సురేష్ వాస్ రాంగ్. ఓకే, ఇక్కడ సురేష్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ టాకింగ్ టు ప్రియా హర్ మదర్ వాస్ అప్సెట్. హర్ మదర్, సో ఇక్కడ కూడా అంబిగ్విటీ అనేది క్రియేట్ అయింది. ఒకసారి రైట్ యూసేజ్లో ఎలా ఉంది చూడండి, ప్రియాస్ మదర్ వాస్ అప్సెట్ ఆఫ్టర్ టాకింగ్ టు ప్రియా. సో ఇక్కడ చూడండి, హర్ మదర్ ప్లేస్లో ప్రియాస్ మదర్, ప్రియా. సో ఇక్కడ మనం ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసేస్తున్నాం. ఓకే, క్లియర్ చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ఇట్ క్లియర్. వెన్ సీతా సా రాణి షీ వేవ్డ్. ఓకే, సీత రాణిని చూసినప్పుడు షీ వేవ్డ్, లైక్ హాయ్ చెప్పినట్టు. సో ఇక్కడ షీ అన్నారు, ఇక్కడ సీత ఉంది, సీత ఈస్ అ నౌన్ హియర్ అండ్ రాణి ఈస్ ఆల్సో నౌన్ హియర్. సో టూ నౌన్స్ ఇచ్చారు. సో ఇక్కడ షీ అన్నప్పుడు మనం హూ ఆర్ వి రెఫరింగ్ టు, సీతాని రెఫర్ చేస్తున్నాం లేకపోతే రాణినా? సో ఇక్కడ మళ్ళీ అంబిగ్విటీ కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు అది ఎర్రరే అవుతుంది. ఇలా ఉండాలి సెంటెన్స్. వెన్ సీతా సా రాణి సీత వేవ్డ్, ఇక్కడ సీత వేవ్డ్, సీత వేవ్డ్. ఓకే, సో దిస్ ఈస్ రూల్ 2. రూల్ 2 ఏంటి, అంబిగ్విటీలో ఉన్న ప్రొనౌన్స్ ఎప్పుడు యూజ్ చేయొద్దు, షుడ్ బి అవాయిడెడ్. ఓకే, నెక్స్ట్ రూల్ వచ్చేసి యూజ్ ద కరెక్ట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. కరెక్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కరెక్ట్ వేలో యూజ్ చేయాలి అంటున్నారు. సో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఐ, వి, హీ, షీ, ఇట్, దే, యూ, ఇట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. సో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. మనం ఇందాక
సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా చూసాం. సబ్జెక్ట్ వర్బ్, వర్బ్ అంటే ఏంటి? ద యాక్షన్, క్రియని చేయడమే వర్బ్ అంటాం. సో హూ ఈజ్ సబ్జెక్ట్ హియర్? ద వన్ హూ డస్ ద యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్. సో ఇక్కడ హీ, షీ, ఇట్, వి, దే ఇవన్నీ ఏంటి? సబ్జెక్ట్స్. ఓకే, సో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినాయి. మామూలుగా ఇప్పుడు హీ బదులు రవి ఉన్నారనుకోండి, రవి, సీత, డాగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ అనుకోండి, సబ్జెక్ట్ నౌన్స్. సో ప్రొనౌన్స్ ఏమవుతాయి మామూలుగా? రాణి, షీ, హీ, ఇట్. అర్థమైంది కదా? సబ్జెక్ట్ నౌన్, సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఓకే, హీ, షీ, ఇట్ ఇవన్నీ ప్రొనౌన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఆబ్జెక్ట్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? మీ, అస్, హిమ్, హర్, దెమ్, యూ, ఇట్ ఇవన్నిటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. ఎందుకంటే దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో ఏదైతే పని చేసినప్పుడు ఎవరైతే రిసీవింగ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళ దాన్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము. ఒక సెంటెన్స్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రవి అండ్ ఐ ఆర్ గోయింగ్ టు స్కూల్. ఓకే, ఇది కరెక్ట్ వే. సో ఇక్కడ ఏంటి? రవి అండ్ ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్, రవి అనేది నౌన్ ఇక్కడ. ఓకే, సో ఇది ఇలాంటివి వచ్చినప్పుడు అండ్ హీ వచ్చింది ఇక్కడ, హీ అని రావడము, ఇవన్నీ మనం కరెక్ట్ వేలో యూస్ చేయాలి అంటున్నారు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కరెక్ట్ వేలో యూస్ చేయడమే ఈ రూల్. ఇక్కడ చూడండి, మీ అండ్ రవి ఆర్ గోయింగ్ టు స్కూల్. మీ వచ్చింది, మీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చింది అండ్ నౌన్ వచ్చింది. సో ఇది కరెక్టా? రాంగ్. మీ అనేది ఏంటి? ఎప్పుడు రిసీవింగ్ స్టేట్లో ఉంటారు, ఒక ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కాబట్టి మోస్ట్లీ అక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ రావాలి. ఎవరైతే డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఇద్దరు రవి, మీ అండ్ రవి, నేను రవి ఇద్దరు వెళ్తున్నారు అంటే ఇద్దరు యాక్షన్ చేస్తున్నారు. ఇద్దరు యాక్షన్ చేస్తున్నారు అంటే ఇద్దరు సబ్జెక్ట్ ప్రొనౌన్సే, సబ్జెక్ట్ నౌన్సే. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఐ, రవి అండ్ ఐ ఆర్ గోయింగ్ టు స్కూల్. ఓకే, ఇది తప్పు. ఓకే, ఇట్ వాజ్ ద ఎర్రర్ హియర్. ఇంకోటి చూడండి, హిమ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మనం ఇది చూడగానే చెప్పవచ్చు, హిమ్ అనేది రాదు, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ తప్పుగా యూజ్ చేశారు. ఓకే, కరెక్ట్ వే ఏంటి? హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సబ్జెక్ట్ ప్రొనౌన్ రావాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇలానే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇచ్చేసి ఇలా దాన్ని రివర్స్ చేసి అడుగుతూ ఉంటారు. సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్కి సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఓకే, నెక్స్ట్, షీ ఇన్వైటెడ్ ఐ టు హర్ పార్టీ. షీ ఇన్వైటెడ్ ఐ టు హర్ పార్టీ. సో ఇది కరెక్ట్గా లేదు, అంతే కదా? ఐ ఏంటి? షీ ఇన్వైటెడ్ ఐ. సో చూస్తేనే కరెక్ట్గా అనిపించట్లేదు. చూడండి, షీ ఇన్వైటెడ్ మీ టు హర్ పార్టీ. ఇక్కడ మీ చూడండి కరెక్ట్గా సెట్ అవుతుంది. మీ ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఓకే, సో ఎప్పుడైతే ఇలాంటి సెంటెన్సెస్ చూస్తే తప్పుగా ఉంది అని అనిపిస్తే అది తప్పే అవుతుంది మోస్ట్లీ. ఎందుకంటే మనం మోస్ట్లీ ఇలాంటి సెంటెన్సెస్ వింటూ ఉంటాం కాబట్టి we can easily spot them. Next, us are going to the market. Us, see, going to the market అన్నప్పుడు సబ్జెక్ట్ యాక్షన్ చేసే వాళ్ళనే సబ్జెక్ట్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటి? అస్ అనేది ఏంటి? అస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్, అంటే యాక్షన్ రిసీవర్ని ఆబ్జెక్ట్ అంటాము. అస్ యూస్ చేసాం కాబట్టి తప్పు. ఒకవేళ గ్రామటికల్గా వెళ్తే ఇలా యూస్ చేయొచ్చు. ఓకే, అస్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ అనేది అప్పుడు తప్పు అవుతుంది. సో కరెక్ట్ వే ఏంటి? వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకే, వి అనేది వస్తుంది ఆ ప్లేస్లో. నెక్స్ట్, ద టీచర్ కాల్డ్ యూ అండ్ ఐ. ఓకే, ద టీచర్ కాల్డ్ యూ అండ్ ఐ అనేది ఇక్కడ కరెక్ట్గా లేదు. చూడండి, ద టీచర్ కాల్డ్ యూ అండ్ మీ, ఇది కరెక్ట్. ఓకే, రూల్ 3 ఇది ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కరెక్ట్ వేలో యూస్ చేయడం. నెక్స్ట్, 4th రూల్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్ డు నాట్ టేక్ అపాస్ట్రాఫ్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మామూలుగా హూమ్, హూ అవన్నీ ప్రొనౌన్స్ ఉంటాయి కదా. ఈ ప్రొనౌన్స్ వీడియోలో చూడండి. మామూలుగా ఏమీ లేదు, మైన్, యువర్స్, హీజ్, హర్స్, ఇట్స్, అవర్స్, దేర్స్ ఇలాంటి యూస్ చేసేవి పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాము. సో ఇలాంటివి వచ్చినప్పుడు మామూలుగా ఇలా రాస్తారన్నమాట. యువర్స్ అనగానే యువర్స్, ఇలా అవర్స్ అనగానే అవర్స్.
సో ఇలా రాయొద్దు. పొసెసివ్ ప్రొనౌన్స్ డు నాట్ టేక్ అపాస్ట్రఫీస్. ఇలా యూస్ చేయడం అపాస్ట్రఫీస్ అని మనకు తెలుసు కదా. సో ఇలా యూస్ చేయొద్దు. ఎలా వాడాలి మనం దీన్ని? యువర్స్, జస్ట్ యువర్స్. ఓకే, నో అపాస్ట్రఫీ షుడ్ బి యూస్డ్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న వాటితో కూడా మనకి ఎగ్జామ్లో స్పాట్ ద ఎర్రర్స్ అనేది అడుగుతారు. ఓకే, ఎర్రర్ చూడండి, దిస్ పెన్ ఈజ్ హర్స్. హర్స్ దగ్గర అపాస్ట్రఫీ వచ్చింది కాబట్టి ఇది ఏంటి? ఎర్రర్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? దిస్ పెన్ ఈజ్ హర్స్. ఓకే, నెక్స్ట్ దట్ బుక్ ఈజ్ యువర్స్. మళ్ళీ అపాస్ట్రఫీ వచ్చింది. కరెక్ట్ చూడండి, దట్ బుక్ ఈజ్ యువర్స్. సి అపాస్ట్రఫీస్ అనేవి రావట్లేదు. ఓకే, నెక్స్ట్ ద హౌస్ ఈజ్ అవర్స్. ఇది మళ్ళీ తప్పు. నెక్స్ట్ ద హౌస్ ఈజ్ అవర్స్. ఇక్కడ అపాస్ట్రఫీ లేదు. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ దీస్ బ్యాగ్స్ ఆర్ దెయిర్స్. సి అపాస్ట్రఫీ మళ్ళీ వచ్చింది. సో దిస్ ఈజ్ ద రాంగ్ వన్. నెక్స్ట్ దీస్ బ్యాగ్స్ ఆర్ దెయిర్స్. సో ఇది కరెక్ట్. ఓకే, ఫోర్త్ రూల్ ఏంటి? పొసెసివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం అపాస్ట్రఫీస్ యూస్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మస్ట్ బి యూస్డ్ కరెక్ట్లీ. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా, ప్రొనౌన్స్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఆర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. ఇవన్నీ ఏంటి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సో వీటిని కరెక్ట్గా యూస్ చేయడమే ఈ రూల్ నెంబర్ 5. ఓకే, సో రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్. సో ఇక్కడ ఏంటి అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? డూవర్ ఆఫ్ ద యాక్షన్ అండ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ అయినప్పుడు అక్కడ మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని యూస్ చేస్తాం. ఒకసారి సెంటెన్స్ని చూడండి. షీ హర్ట్ హర్ సెల్ఫ్. సో ఇక్కడ షీ అనేది ఏంటి? ఇక్కడ షీ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. షీ హర్ట్ హర్ సెల్ఫ్. షీ హర్ట్ హర్ సెల్ఫ్లో షీ అనేది సబ్జెక్ట్. సి గ్రామటికల్గా చూస్తే మనకి ఈజీగా ఉంటుంది, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. హర్ట్ అనేది ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ వర్బ్ హియర్. షీ అనేది ఎందుకు సబ్జెక్ట్ అయింది? బికాస్ డూవర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ చేస్తుంది ఎవరు ఇక్కడ? సబ్జెక్ట్ కాబట్టి. షీ హర్ట్ హర్ సెల్ఫ్, తనను తాను లైక్ హర్ట్ చేసుకుంది అనేసి, అందుకే ఇక్కడ హర్ సెల్ఫ్ అని వాడాం మనము. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వచ్చింది. ఓకే, ఒకసారి విల్ గెట్ బ్యాక్ టు ద సెంటెన్సెస్. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ చూడండి. షీ హర్ట్ హర్. షీ హర్ట్ హర్ అనేది తప్పు. సో అక్కడ షీ హర్ట్ హర్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఒకటే పర్సన్ కాబట్టి మనం అక్కడ ఏం యూస్ చేయాలి? షీ హర్ట్ హర్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ షీ హర్ట్ హర్ అనేది తప్పు. నెక్స్ట్ ఐ డిడ్ దిస్ ఫర్ మీ. ఇది తప్పు. ఐ డిడ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే అది నువ్వు ఎవరి కోసం చేసుకున్నావు? నీ కోసం నువ్వు చేసుకున్నావు అని అంటున్నారు ఇక్కడ. సో అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి? మై సెల్ఫ్ యూస్ చేయాలి. ఐ డిడ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు ద క్లాస్. తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు అన్నప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకరే కాబట్టి ఏం యూస్ చేయాలి? హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద క్లాస్. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద క్లాస్. నెక్స్ట్ వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ అస్. అస్ కాదు, మనము వి నీడ్ టు టేక్ కేర్ చేసుకోవాలి అంటున్నా. అప్పుడు ఏంటి? వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఓకే, ఎప్పుడైతే డూవర్ అండ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్షన్ ఒకరే అయినప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఓకే, ఇట్ సెల్ఫ్ అలాంటి ప్రొనౌన్స్ని వాడాలి. ఓకే, ఈ రూల్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రూల్ వచ్చేసి 6th రూల్. యూస్ ఈచ్ అదర్ ఫర్ 2 people and one another for 2 or more people. సో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న వాటి దగ్గర తప్పుపోతుంది మనకి ఎగ్జామ్లో. మోస్ట్లీ ఈచ్ అదర్ ఎప్పుడు యూస్ చేస్తాం? 2 people ఉన్నప్పుడే ఈచ్ అదర్. ఒక యాక్షన్ కానీ ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు వి యూస్ ఈచ్ అదర్. వన్ అనదర్ 2 or more people ఉన్నప్పుడు మనము వన్ అనదర్ని యూస్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూడండి. ద 2 friends లవ్ వన్ అనదర్. ఇక్కడ 2 అన్నాము, 2 friends అన్నాము.
టూ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి? వన్ అనదర్ అయితే కాదు, ఏం యూస్ చేయాలి? ఈచ్ అదర్. ద టూ ఫ్రెండ్స్ లవ్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ ద త్రీ బ్రదర్స్ ఆల్వేస్ ఫైట్ ఈచ్ అదర్. ఇక్కడ సెంటెన్స్లోనే ఉంది త్రీ బ్రదర్స్ అనేసి. త్రీ బ్రదర్స్ అన్నప్పుడు మనకేం రావాలి ఇక్కడ? వన్ అనదర్. ద త్రీ బ్రదర్స్ ఆల్వేస్ ఫైట్ వన్ అనదర్. ఓకే, నెక్స్ట్ రామ్ అండ్ శ్యామ్ లుక్డ్ ఎట్ వన్ అనదర్. సి రామ్ శ్యామ్ ఇద్దరే ఉన్నారు సెంటెన్స్లో, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఈచ్ అదర్. ఓకే, రామ్ అండ్ శ్యామ్ లుక్డ్ ఎట్ ఈచ్ అదర్. నెక్స్ట్ వి ఆల్ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ 5. ఇక్కడ మనం ఈజీగా చెప్పొచ్చు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ గ్రూప్లో? 5 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. 5 మెంబర్స్ అంటే మోర్ దాన్ 2 పీపుల్ ఉన్నారు, కాబట్టి ఏం యూజ్ చేయాలి? ఈచ్ అదర్ అయితే కాదు, వన్ అనదర్. వి ఆల్ షుడ్ రెస్పెక్ట్ వన్ అనదర్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ 5. సో ఇది మన రూల్ నెంబర్ 6. ఈచ్ అదర్ 2 పీపుల్ ఉన్నప్పుడు, వన్ అనదర్ మోర్ దాన్ 2 ఉన్నప్పుడు యూజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 7 ఏంటి అంటే కరెక్ట్ యూసేజ్ ఆఫ్ హూ అండ్ హూమ్. సో ఇక్కడ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో హూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? హూ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. సో సబ్జెక్ట్ ఏం చేస్తుంది? మామూలుగా ఇట్ డస్ ద యాక్షన్, లైక్ హీ, షీ, ఇట్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం హూ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హూ మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని మనం రెఫర్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఏంటి? ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం హూమ్ని యూజ్ చేయాలి. లైక్ ఎలాంటి పదాలు? హిమ్, హర్, దెమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. సో ఇక్కడ హూ వచ్చింది, ఇది ఎలా ఒకసారి చూడండి. హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఒకసారి చూడండి. హీ, ఆన్సర్ ఇదే కదా, హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. హీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. సో ఇక్కడ హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, హీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఇక్కడ హీ చూడండి, హీ ఏంటి? హీ ఈజ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? హూ యూజ్ చేయాలి. సో హూ ఈజ్ కరెక్ట్ హియర్. ఒకవేళ ఇదే సెంటెన్స్లో మనకి హూమ్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ అంటే హూమ్ అనేది తప్పు, ఆ ఆప్షన్ ఉన్నది తప్పుగా పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. హూమ్ ఆర్ యూ కాలింగ్? ఐ కాల్డ్ హర్. ఇదే కదా ఆన్సర్. సో హర్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, హర్ వచ్చినప్పుడు ఇది హర్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ అంటే మనం ఏం యూజ్ చేయాలి? హూమ్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి హూమ్ ఉందా? హూమ్ ఆర్ యూ కాలింగ్. ఓకే, సో ఇలానే హూ ఆర్ యూ కాలింగ్ అనేది తప్పు, హూమ్ ఆర్ యూ కాలింగ్ అనేది కరెక్ట్. ఓకే, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు హూమ్ కానీ హూ వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. హూమ్ ఆర్ యూ కాలింగ్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఏం రాస్తాం? ఐ కాల్డ్ హర్ అన్నప్పుడు హర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ దగ్గర ఏం రావాలి? హూమ్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హూ రోడ్ దిస్ బుక్? ఓకే, హీ రోడ్ ద బుక్. హీ అనేది ఏంది? హీ ఈజ్ అగైన్ ద సబ్జెక్ట్ హియర్. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటి? మనం ఏం యూజ్ చేయాలి? హూ, కాబట్టి ఇది కరెక్ట్. హూ రోడ్ దిస్ బుక్. ఓకే, నెక్స్ట్ టు హూమ్ షుడ్ ఐ అడ్రస్ దిస్ లెటర్? అడ్రస్ దిస్ టు యువర్ మదర్. అడ్రస్ దిస్ టు హర్. ఇక్కడ మళ్ళీ హర్ ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి మనం హూమ్ యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ కమింగ్ టు ద పార్టీ? ఓకే, దే ఆర్ కమింగ్ టు ద పార్టీ. దే ఆర్ కమింగ్ టు ద పార్టీ. దే అనేది ఏంటి? మళ్ళీ వీటి కిందికే వస్తుంది. హీ, షీ, ఇట్, దే, వి. ఓకే, సో మళ్ళీ హూనే వస్తుంది ఎందుకంటే దీస్ ఆర్ సబ్జెక్ట్స్ కాబట్టి. ఓకే, ఒక్కసారి రివిజన్ చేయండి ఇవన్నీ ఫార్ములాస్, మళ్ళీ రికాల్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ రూల్ వచ్చేసి అవాయిడ్ యూజింగ్ డబుల్ సబ్జెక్ట్స్. సో సెంటెన్స్లో డబుల్ సబ్జెక్ట్స్ని అవాయిడ్ చేయమంటున్నారు.
ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ సెంటెన్స్ షుడ్ నాట్ హ్యావ్ 2 subjects రెఫరింగ్ టు ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్. సో మామూలుగా ఒక సెంటెన్స్లో ఒకటే సబ్జెక్ట్ ఉండాలి, ఒకటే లైక్ సేమ్ పర్సన్ని కానీ సేమ్ థింగ్ని మనం రెండు విధాలుగా సబ్జెక్ట్స్ యూజ్ చేయొద్దు అని. ఇక్కడ చూడండి, మై బ్రదర్ కామా హీ ఈస్ ఎ డాక్టర్. ఇక్కడ చూడండి, మై బ్రదర్ ఉంది, మళ్ళీ హీ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఏంటి 2 subject డబుల్ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం, ఇలా యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, యాడింగ్ ఏ ప్రొనౌన్ అలాంగ్ విత్ ద నౌన్ యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటి, నౌన్ ఉంది, మై బ్రదర్ అనే నౌన్కి మనం హీ అనే మళ్ళీ ప్రొనౌన్ని యాడ్ చేసాం, కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మనకు అది తప్పు. ఇక్కడ ఇది చూడండి, మై బ్రదర్ ఈస్ ఎ డాక్టర్, క్లియర్ కట్గా ఉంటుంది, ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ద టీచర్ కామా షీ గేవ్ అస్ హోంవర్క్. ఆల్రెడీ నౌన్ ఉంది కదా, నో నీడ్ ఆఫ్ రైటింగ్ షీ అగైన్, నో నీడ్ ఆఫ్ రైటింగ్ ప్రొనౌన్ అగైన్. సో కరెక్ట్ ఏమవుతుంది, ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఓకే, ఇది రైట్ సెంటెన్స్. నెక్స్ట్, ద ప్లేయర్స్ కామా దే ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ ద గ్రౌండ్. ద ప్లేయర్స్ ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ రైటింగ్ దే అగైన్, అనదర్ సబ్జెక్ట్ అగైన్. సో మనం ఇక్కడ ఏం రాయాలి, ద ప్లేయర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, నెక్స్ట్, మై ఫాదర్ కామా హీ లైక్ క్రికెట్. హీ, మై ఫాదర్, ఇవి రెండు ఏంటి, బోత్ ఆర్ సబ్జెక్ట్స్. 2 subjects మనం అవాయిడ్ చేయాలి, డబల్ సబ్జెక్ట్స్ అనేవి ఇన్కరెక్ట్. మై ఫాదర్ లైక్స్ క్రికెట్, ఇలాంటి సెంటెన్సెస్ అనేవి కరెక్ట్. ఓకే, సో 8 rules అనేవి అయితే అయిపోయాయి. సో ఈ 8 rules తోటి we have completed spotting the errors in pronouns. సో ఈ PDF నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను, అండ్ ఆల్సో స్పాటింగ్ ది ఎర్రర్స్ పైన ఉన్న మిగిలినవి కూడా షేర్ చేస్తాను. దీంతో మన ఈ హైకోర్ట్ సిరీస్ అయిపోయింది. మిగిలిన ఒక టాపిక్ ఉంది, స్పెల్లింగ్స్ అని. స్పెల్లింగ్స్ మామూలుగా మనం చదువుకోవచ్చు. ఓకే, కాంప్రిహెన్షన్స్ ఉంది, ఒకవేళ చేస్తే ఆ వీడియో చేయొచ్చు మనము కాంప్రిహెన్షన్స్ మీద. సో ఇంగ్లీష్ అయితే అయిపోయింది ఈ సెషన్ తోటి. థ్యాంక్ యూ.